మొదటిగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు సమర్పించుకుంటూ చేయవలసినటువంటి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాను. ఈ యొక్క దినమందు మనము ఒక అంశాన్ని గురించి ఆలోచన చేయడానికి మనము ఈ యొక్క దినమందు పూనుకున్నామండి. అంశం పేరు ఏమిటంటే గుడ్ ఫ్రైడే అలాగనే ఈస్టర్ గురించి ఈ యొక్క దినమందు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి గ్రంథం ప్రకారంగా ఈ యొక్క అంశాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే గ్రంథాల్లో మనకు ఈస్టర్ గురించి కానీ గుడ్ ఫ్రైడే గురించి కానీ గ్రంథంలో మనకు ఇక్కడ లేదు. ఎక్కడ లేనటువంటి దాని కోసం ఇంత విలువైనటువంటి సమయాన్ని మనం ఈ యొక్క దినమందు సమయాన్ని వృధా చేస్తున్నామనే ఒక చిన్న బాధ నాలోకిపోయింది. అయినప్పటికీ లోకంలో గ్రంథంలో లేదంటే దాన్ని ఎలాగో వాళ్ళు ఆధారం చేసుకొని గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ ని కానీ చేసుకుంటున్నారో అది గ్రంథం అనుసరించి ఉందా లేదా అనే విషయాలను ఈ మధ్య నేను కొంచెం ఆశపడుతూ ఉన్నా. ఈ యొక్క దినంలో మనము ఆలోచించబోయేటువంటి ఒకే అంశాన్ని రెండు ప్రశ్నల కిందగా మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా గుడ్ ఫ్రైడే గురించి మనం ఆలోచన చేసిన తర్వాత ఆ గుడ్ ఫ్రైడే దేన్ని బేస్ చేసుకుని చేసుకున్నారు, గుడ్ ఫ్రైడేకి అసలైనటువంటి పునాది ఏదంటే ఈస్టర్. ఈస్టర్ ని ఆధారం చేసుకుని ఈ గుడ్ ఫ్రైడేని చేయడం జరిగింది. ఈ గుడ్ ఫ్రైడేని ఎలా చేసేవారు, దీన్ని స్థాపించింది ఎవరు, ఈ యొక్క ఆచారము గ్రంథముగా లేదా మనుషులు పెట్టిందా, ఆ యొక్క సంగతులను మనము చరిత్రను అనుసరించి ఆలోచించేద్దాం. చరిత్రను అనుసరించి మాత్రమే, బైబిల్ అనుసరించి అయితే ఇక్కడ ఈ యొక్క గుడ్ ఫ్రైడే గురించి రాయబడలేదు. ఎక్కడ మనము చదివినా కానీ గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ గురించి మనం చూడలేము. ఈ పండుగలు అనే ఒక కాన్సెప్ట్ ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులకు పండుగలు అనేది లేవు అని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడినట్టుగా మనం చదువుతాం. ఒకసారి 2 వచనాలు చదివేసి ఈ పాఠంలోనే చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. క్రైస్తవులు పండుగలు అనే యొక్క వాతావరణం క్రైస్తవుల మధ్య అన్నది ఉండకూడదని పౌలు గారు తన యొక్క మనోవేదనను తెలియజేసినట్లుగా మనం గ్రంథాలు చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. సరే, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. 11వ వచనం, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అనేసి అన్నాడు పౌలు గారు. దేని గురించి భయపడుతున్నాడు అంటే మాసాలను, దినములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించడాన్ని బట్టి భయపడుతున్నాడు. అది క్రైస్తవులు దాన్ని ఆచరిస్తుంటే పౌలు గారికి భయం అనేది కలుగుతుంది. ఎందుకనంటే కొత్త నిబంధన ప్రకారంగా ఆజ్ఞాపించినటువంటి పండుగ ఏదైనా ఉందనంటే అది ఒకటి ఏమిటంటే మనము ప్రతి ఆదివారము ప్రభు బలను ఆచరించేది దాన్ని మాత్రమే పస్క పండుగ అనేసి అన్నాడు. పులియని రొట్టెతో పండుగ ఆచరించము అనేసి అన్నాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 7-8 వచనాలు, మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుతుంది, ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేది. ఇంతేకాక క్రీస్తు అను మన పస్క పశువు వధింపబడిను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా, ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి, నిష్కపట్యమును సత్యమునను పులియని రొట్టెతో
పండుగ ఆచరించమనేసి అన్నాడు. ఆ పండుగ ఎప్పుడు ఆచరిస్తామంటే ప్రతి ఆదివారము మనము ప్రభువుల తీసుకుంటున్నటువంటి ఆ యొక్క ఆచారమే, ఆ యొక్క పండుగ, దానిని పండుగ అనేసి అన్నారు గ్రంథంలో. ఇది మాత్రమే క్రైస్తవులకు ఆజ్ఞాపించబడినటువంటి పండుగ. పండుగ ఏదైనా ఉందంటే అది ఒకటే, అది ప్రతి ఆదివారము ప్రభువులు తీసుకున్నట్టనే అది పండుగగా గ్రంథం తెలియజేసింది. కానీ పౌలు గారు ఏమనేసి అంటున్నాడు అంటే దినాలను, మాసాలను, ఉత్సవ కాలములను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు, అందుకు నాకు భయం కలుగుతుంది అనేసి అన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అక్కడ కూడా తన యొక్క బాధను వ్యక్తపరుస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, అది పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి అనేసి. ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఈ పండుగ చేస్తున్నారనంటే గ్రంథంలో లేనటువంటి పండుగ మీరు చేస్తున్నారు అని ఒక వ్యక్తి అడిగినప్పుడు అతనికి సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకండి. ఏ వ్యక్తికి కూడా మీరు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు. ఆ పండుగ చేస్తే తీర్పు తీర్చడానికి అవకాశం ఇస్తున్నాం మనం. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తన యొక్క ఆవేదన వ్యక్తపరిచాడు. మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. దేని విషయంలో తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకూడదు అంటే అన్నపానముల విషయంలోనైనా, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనా అనిస్తున్నాడు. పండుగ చేసేటటువంటి ప్రతి వాడు కూడా తీర్పు తీర్చే అవకాశం ఇస్తున్నాడు ప్రతి వ్యక్తికి కూడా. ఈస్టర్ పండుగ చేస్తున్నారు కదా, గ్రంథంలో ఎక్కడైనా ఆధారం ఉందా అని మనం అడిగితే దానికి సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఎందుకనంటే గ్రంథంలో ఒక వచనం కూడా ఆధారం లేదు. ఈస్టర్ చేయమని ఆజ్ఞాపించబడింది. ఈస్టర్ చేయాలని గ్రంథంలో కొన్ని దాఖలు కానీ కొన్ని రుజువులు కానీ గ్రంథంలో మనకు కనిపించాయి. అయినప్పటికీ ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు దేన్ని ఆధారం చేసుకుని చేస్తున్నారో చరిత్రను అనుసరించి మనం కొన్ని సంగతులను ఇప్పుడు దీని ముందు ఆలోచించేద్దాం. మొట్టమొదటిది గుడ్ ఫ్రైడే గురించి మనం చదువుదాం. గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారము. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం. మంచి శుక్రవారము అని చెప్పుకోవాలి గుడ్ ఫ్రైడే అంటే అర్థం. మనం ఒకటి గమనించాలి, గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటున్నవాడు ఒక శుక్రవారం మాత్రమే మంచి రోజు, ఇంకా 6 దినాలు మంచివి కావని తెలియజేస్తున్న వ్యక్తి. అంటే ఒక్క శుక్రవారమే మంచి రోజా, మిగతా 6 రోజులు కూడా మంచివి కావా? దేవుడు అంటున్నాడు అన్ని దినాలు కూడా మంచివే, అన్ని దినాలను కూడా మంచిగా దేవుడు ఇచ్చాడు. కానీ గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం, మంచి శుక్రవారము అని. ఈ మంచి శుక్రవారము అని దేనికి చెప్తారు అంటే దీన్ని ఎలాగో పండుగగా తాము పండుగ వాతావరణంగా మార్చుకున్నారనంటే గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకోవాలి అని ఒక క్రైస్తవుని అడిగినప్పుడు ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే ప్రభువుని యేసుక్రీస్తు అప్పగింపబడిన దినము అనేసి అంటాడు. ఆ ఒక్కదానితో అతను సులువుగా తప్పించుకుంటాడు. ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఏమిటంటే ప్రభువుని యేసుక్రీస్తు శుక్రవారం నాడు అప్పగింపబడ్డాడు అని చెప్తాడు. శుక్రవారం నాడు అప్పగింపబడ్డాడు కదా, అదే దినాన్న ఎక్కడైనా ఆచరించినట్లు, పండుగ చేసుకున్నట్లు ఎక్కడైనా ఉందా అంటే గ్రంథంలో ఎక్కడా లేదు. వాస్తవానికి ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది ఎలా వచ్చిందో మనం గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇది గుడ్ ఫ్రైడేగా రాకముందుగా దీని అసలు పరిస్థితులు, అసలు యొక్క పేరు ఎలాగుంది అంటే ఇది గుడ్ ఫ్రైడేగా పిలువబడక మునుపు ఎలాగుందో ఇప్పుడు మనం చదువుదాం. గుడ్ ఫ్రైడేగా పిలువబడక మునుపు గుడ్ ఫ్రైడేగా పిలువబడక మునుపు ఎలా ఉంది అంటే దీన్ని ఎలా పిలిచేవారు అంటే హోలీడే అని పిలిచేవారు.
హోలీ ఫ్రైడే, హోలీ ఫ్రైడే అని పిలిచేవారు, లేదా బ్లాక్ డే అని పిలిచేవారు. బ్లాక్ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, హోలీ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని పిలిచేవారు. ఇది దీని యొక్క అసలు పేరు. ఇది అసలు పేరు. ఇది ఈ యొక్క క్రైస్తవులు ఈ యొక్క గుడ్ ఫ్రైడే తాము జరపక మునుపు దీని యొక్క పేరు ఎలాగుంది అంటే హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా వాళ్ళు పిలుచుకుని పండుగ చేసేవారు. ఆ పండుగ ఎవరిది అంటే అన్యులది, క్రైస్తవులది కాదు. ఇప్పుడు హోలీ చేస్తాం మనము, హోలీ ఫ్రైడే. ఇప్పుడు హోలీ చేసేది ఎవరు? క్రైస్తవులు, అన్యులా? అన్యులు మాత్రమే చేస్తారు హోలీ. దీని యొక్క అసలు యొక్క పేరు హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా దీన్ని పిలిచేవారు. అసలు పేరు ఇది. ఇది ఎవరి యొక్క పండుగ అంటే అన్యుల యొక్క పండుగ. ఆ పండుగని క్రైస్తవులు ఎలా మార్చుకున్నారంటే గుడ్ ఫ్రైడేగా మార్చుకున్నారు. అసలు గుడ్ ఫ్రైడేగా మార్చుకోవడానికి గల అసలు కారణం, దీనికి దేన్ని ముడిపెట్టారు అంటే యేసు ప్రభు తాను లేచిన యొక్క దినాన్ని దానికి లింక్ చేశారు. యేసు ప్రభు మరణం అనంతరం యేసు ప్రభు మరణ అనంతరము దీన్ని ఎలాగో ఎప్పుడు ప్రారంభించారంటే ఇంచుమించు లేదు సుమారుగా 400 సంవత్సరాల తర్వాత దీన్ని ఆచరించడానికి ప్రారంభించారు. యేసు ప్రభు తిరిగి లేచి తాను పునరుద్ధానుడైన తర్వాత సుమారుగా 400 సంవత్సరాల తర్వాత ఈ పండుగ అన్నది, ఈ యొక్క గుడ్ ఫ్రైడే అన్నది తాము ఆచరించడానికి ప్రారంభించారనంట. యేసు ప్రభు పునరుద్ధానుడైన దినమందు, అంటే గుడ్ ఫ్రైడే అంటే అప్పగింపబడిన దినము. తర్వాత ఈస్టర్ అనేసి అంటే ఈస్టర్ అనేసి అంటే తాను తిరిగి లేపబడిన రోజు, పునరుద్ధానమైన రోజు. యేసు ప్రభు తిరిగి పునరుద్ధానమైన రోజు ఈస్టర్ అంటే. ఈ ఈస్టర్కు ముందు ఉన్నటువంటి శుక్రవారాన్నే గుడ్ ఫ్రైడేగా జరుపుకునేవారు. అయితే ఈ గుడ్ ఫ్రైడే ఎలా వచ్చిందో ఇప్పుడు మనం చదువుతున్నాం. యేసు ప్రభు తాను చనిపోయిన అనంతరము ఇంచుమించు సుమారుగా 400 సంవత్సరాల తర్వాత ఈ పండుగను చేయడానికి ప్రారంభించారు. చరిత్ర అలాగే ప్రారంభించారు. చరిత్ర మనం చదువుతున్నాము. దీన్ని ప్రారంభించడానికి అసలు మెయిన్ వ్యక్తి ఎవరంటే, దీన్ని 400 సంవత్సరాలు తర్వాత ప్రారంభించి దీన్ని ఎలాగ మార్చారంటే, అసలుకి గుడ్ ఫ్రైడే కాకముందు దాన్ని మార్చిన వాడు ఎవడనంటే, దీన్ని గుడ్ ఫ్రైడే కాకముందు జరిపినటువంటి ఒక పండుగ ఏమిటంటే గాడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే కాకమునుపు గాడ్ ఫ్రైడే అనే ఒక పండుగ ఒక ఇద్దరు వ్యక్తులు పాటించేటటువంటి వాళ్ళు, ఇద్దరు రోమా చక్రవర్తులు పాటించేటటువంటి వారు. గాడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కాదు, గాడ్ ఫ్రైడేని జరుపుకునేవారు. ఈ గాడ్ ఫ్రైడేని జరిపినటువంటి వారెవరునంటే రోమన్ కాథలిక్. ఈ రోమన్ కాథలిక్ యొక్క బోధల నుండి, వీరి యొక్క బోధల నుండి ఈ యొక్క పండుగ అనేది ప్రారంభమైంది. రోమన్ కాథలిక్ వాళ్ళు మాత్రమే దీన్ని, ఈ యొక్క గాడ్ ఫ్రైడేను తాము ఎలాగ మార్చుకున్నారు అంటే గుడ్ ఫ్రైడేగా. గాడ్ ఫ్రైడేను ప్రారంభించినటువంటి రోమారాజులు ఇద్దరు యొక్క రాజులు ఈ పండుగను జరిపేటటువంటి వారు.
ఇరానాయస్ అనేటటువంటి రోమారాజు, తర్వాత తెర్తులియన్ అనేటటువంటి రాజులు గుడ్ ఫ్రైడే జరపక మునుపు వారు చేసుకునేటటువంటి పండుగ ఏదంటే గాడ్ ఫ్రైడే. ఏ రాజులు చేసేవారు అంటే ఇరానాయస్ అనేటటువంటి రోమారాజు, తెర్తులియన్ అనేటటువంటి రోమారాజు. ఈ రాజులు మాత్రమే ఈ గాడ్ ఫ్రైడేను జరుపుకునేవారు. ఈ గాడ్ ఫ్రైడేను జరుపుకున్నటువంటి ఈ రోమారాజులు ఇరానాయస్, తెర్తులియన్ అనేటటువంటి వ్యక్తులు. వీరు ఈ గాడ్ ఫ్రైడేను జరుపుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ రోమన్ కేథలిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోమన్ కేథలిక్ యొక్క బోధనలు బట్టి ఈ గాడ్ ఫ్రైడేని ఎలా మార్చుకున్నారు అంటే గుడ్ ఫ్రైడేగా మార్చుకున్నారు. గుడ్ ఫ్రైడేగా వాళ్ళు మార్చుకుని ఎవరనంటే రోమన్ కేథలిక్ వాళ్ళు, రోమన్ కేథలిక్ వీరు దీన్ని గుడ్ ఫ్రైడేగా, గాడ్ ఫ్రైడే ఉన్నదాన్ని గుడ్ ఫ్రైడేగా మార్చుకున్నారు. గుడ్ ఫ్రైడేగా మార్చుకుని దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే సుమారుగా 272 క్రీస్తు పూర్వం లేదా క్రీస్తు శకం, 272 327 క్రీస్తు శకం ఆ ప్రాంతంలో యెరూషలేములో ప్రారంభించారు. యెరూషలేములో ఈ పండుగ చేయడానికి రోమన్ కేథలిక్ వాళ్ళు వీళ్ళు ఈ యొక్క మత శాఖ వాళ్ళు, రోమన్ కేథలిక్ అనేటటువంటి మత శాఖ వాళ్ళు ఈ గాడ్ ఫ్రైడేను గుడ్ ఫ్రైడేగా వాళ్ళు మార్చుకొని సుమారుగా క్రీస్తు శకం 272 327 మధ్య కాలంలో ఈ యొక్క పండుగను చేయడానికి వారు పూనుకున్నారు. వాళ్ళు స్థాపించారు ఈ పండుగ చేయడానికి రోమన్ కేథలిక్. వీళ్ళతో సపోర్ట్ ఇంకెవరున్నారనంటే రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్. ఈ రోమా చక్రవర్తి ఎవడనంటే కాన్స్టాంటిన్ అనేటటువంటి రోమా చక్రవర్తి ఉన్నాడు. రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ ఈ యొక్క రోమా చక్రవర్తి దీన్ని గుడ్ ఫ్రైడేగా తాను పూర్వకంగా ఏం చేశాడంటే ప్రకటించాడు. పూర్వకంగా తాను రాజు అయి ఉండి పూర్వకంగా తాను ఈ యొక్క రోమారాజు కాన్స్టాంటిన్ అనేటటువంటి వ్యక్తి పూర్వకంగా ఈ పండుగ చేయాలని ఆచరణలోనికి తీసుకొచ్చాడు. ఇతను ఈ రోమా కేథలిక్ అధికారపూర్వకంగా స్థాపిస్తే ఈ రోమా కాన్స్టాంటిన్ అనేటటువంటి వ్యక్తి దీనికి సపోర్ట్ చేశాడు. ఎవరికైనా రోమన్ కేథలిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీరి యొక్క సపోర్ట్ ను బట్టి వీళ్ళు ఆ యొక్క పండుగ చేయడాన్ని బట్టి లోకమంతా ఎలాగునంటే ఈ యొక్క పండుగ అనేది రోమా కేథలిక్ తాము సుమారుగా 272 327 మధ్య కాలంలో అంటే క్రీస్తు చనిపోయి 272 327 మధ్య కాలంలో ఈ గుడ్ ఫ్రైడేను పండుగ చేయడానికి తాము ప్రారంభిస్తే అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి పండుగ ఇప్పుడు లోకమంతా విస్తరించిపోయి గుడ్ ఫ్రైడేను వాళ్ళు జరుపుకునేటటువంటి విధానాలను బట్టి మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఒకటి గమనించాలి, వీళ్ళు రోమా కాథలిక్ వాళ్ళు పండుగ ఆచరించక ముందే అపోస్తులు ఏం చేశారంటే సువార్త అనేది ప్రకటించారు. సువార్త ప్రకటించి సుమారుగా 42 కొత్త నిబంధన అన్నది పూర్తి అయిపోయిన కాలాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే కొత్త నిబంధన కాలంలో అపోస్తులు
పరిచయం చేసినటువంటి అపోస్తులు సువార్త ప్రకటించినటువంటి ఒక కాలము సుమారుగా క్రీస్తు శకము 42 నుంచి 98 మధ్య కాలం. ఈ యొక్క మధ్య కాలంలో ఒకవేళ ఈ పండుగ ఆచరిస్తే వీరి యొక్క ఆచరించిన పండుగను మనం చేయొచ్చు. ఎవరు ఆచరించి ఉండాలి? అపోస్తలు. ఈ అపోస్తలు ఎప్పుడు ఆచరించి ఉండాలి అంటే 42, 90, 98 మధ్య కాలంలో ఆచరించి ఉండాలి. ఒకవేళ ఈ పండుగ గ్రంథం అనుసరించి ఉంది అని అంటే ఈ అపోస్తలు ఆచరించినటువంటి పండుగ మనం చేయాలి. ఈ అపోస్తలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తాము సువార్త ప్రకటించి భూలోకమంతా సువార్తను విస్తరింపజేసి సువార్త తాము చనిపోయేంత వరకు ఏం చేశారంటే తాము రచనలు కూడా రాశారు, గ్రంథం కూడా రాశారు. సుమారుగా గ్రంథం అనేది ఎప్పుడు పూర్తయింది అంటే 42 నుంచి 98 మధ్య కాలంలోనే కొత్త నిబంధన గ్రంథం వచ్చింది, అమల్లోనికి వచ్చింది. కొత్త నిబంధన గ్రంథము అమల్లోనికి వచ్చిన దాంట్లో ఈ యొక్క గుడ్ ఫ్రైడే అన్నది వీళ్ళు రాయలేదు, అపోస్తులు రాయలేదు. ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే సుమారుగా 42 నుంచి 98, క్రీస్తు శకం 42 నుంచి 98 మధ్య కాలంలో ఈ బైబిల్ మొత్తం కొత్త నిబంధన మొత్తం పూర్తయితే ఈ యొక్క రోమన్ కాథలిక్ వాళ్ళు ఎప్పుడు ప్రారంభించారంటే 272, 327 మధ్య కాలంలో. మీరు గమనించండి ఎంత డిఫరెన్స్. 42 నుంచి 98 మధ్య కాలంలో పూర్తయిపోయింది గ్రంథం. ఈ వీళ్ళు రోమన్ కాథలిక్ వాళ్ళు గుడ్ ఫ్రైడే అని ఎప్పుడు తాము చేయడానికి ప్రారంభించారు అంటే 272, 327 మధ్య కాలంలో. అంటే అపోస్తలు చేసినటువంటి ఆచరణలో ఇది ఎంత దూరం, ఎంత తర్వాత చేసే ఒక పండుగ గుడ్ ఫ్రైడే అన్నది. అపోస్తలు చేయలేదు. అపోస్తలు చేయకుండా క్రీస్తు ప్రభు వారు అపోస్తలకు అప్పగించినటువంటి ఆజ్ఞల్లో కానీ ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుదాం. 23 వచనాలు. ఈ వచనాలు చదువుదాం ఒకసారి. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులకు అప్పగించినటువంటి దానిని మనం చదువుదాం ఒకసారి. ఎలాగ అప్పగించాడో మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, యేసు ప్రభు అపోస్తలులకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటినన్నింటినీ గైకొనవలన వారికి బోధించిరి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. అంటే యేసు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించిన సంగతులను అపోస్తలు వెళ్ళి బోధించారు. ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని మీరు గైకొనాలని మీరు బోధించండి అనేసి అన్నాడు. వారు యేసు ప్రభు ఆజ్ఞను పొందుకున్నటువంటి అపోస్తలు ఎక్కడ లేరంటే సర్వలోకానికి వెళ్ళారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అనేసి అన్నాడు. అంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఆ సువార్త ఏదంటే ఏదైతే ఆజ్ఞాపించిన సంగతులను గైకొనండి అని బోధించండి అని యేసుప్రభు అతనికి చెప్పి ఈ యొక్క అపోస్తలులకు చెప్పి పంపించిన ప్రకారంగా వారు సర్వలోకానికి వెళ్ళి బోధించారు. సర్వలోకానికి వెళ్ళి కంప్లీట్ గా బోధించి చేయడం అని గ్రంథం తెలియజేసింది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న, మీరు గమనించాలి, ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అనేసింది. ఇక్కడ అపోస్తలు ఏమంటే లేసారు అంటే పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి మీరు విన్నట్టు అనేసి అన్నాడు. వాళ్ళు ఏం విన్నారంటే సువార్త విన్నారు. ఆ సువార్త అన్నది ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు అని. అంటే సమస్త సృష్టి కూడా సువార్తను ప్రకటించారు. ఆ ప్రకటించిన ఆ యొక్క సువార్తలో
ఈ గుడ్ ఫ్రైడే గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. గుడ్ ఫ్రైడే చేయాలని ఎక్కడా ప్రస్తావించలేదు అపోస్తలులు. సర్వ సృష్టికి సువార్తను, యేసు ప్రభు ద్వారా పొందిన సువార్తను సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి అంత ప్రకటించారు. ఎక్కడ కూడా గుడ్ ఫ్రైడే చేయాలని ప్రస్తావించలేదు, ఎక్కడ కూడా. కానీ గ్రంథం ఏమని తెలియజేస్తుంది అంటే, అపోస్తలులు చేసి ఉంటే మీరు చేయండి. అపోస్తలుల యొక్క ఆచారమే మన యొక్క విధులు. వాళ్ళు గైకున్న పారంపర్య ఆచారమే మనకు ఇప్పుడు ఆచారం. ఒకసారి చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలులు చేసి ఉండాలి, చేయకపోయిన దాన్ని మనం చేయకూడదు. వాళ్ళు చేస్తుంటే మనం చేయాలి, వాళ్ళు చేయలేనిది మనం చేయకూడదు. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. 14-15 వచనాలు. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయనంటే దేవుడు మా సువార్త అనేసి అన్నాడు. ఏదైతే యేసు ప్రభు అప్పగించినటువంటి సువార్త, మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి, మీరు గమనించాలి, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడు అనేసి అన్నాడు. విధులు అని చెప్పి అక్కడ ఒక ట్యాంక్ వేసాడు. కింద చూడండి ఒకసారి, కింద లేక పారంపర్యములను అనేసింది. అంటే పారంపర్యములను అంటే ఆచారాలు. ఈ అపోస్తలులు ఏదైతే చేసారో దాని ప్రకారంగా చేయాలి. అపోస్తలులు ఏదైతే చేయలేదో దానిని చేయకూడదు. మేము మీకు నోటితో బోధించిన దాన్ని, పత్రిక వలన బోధించిన దాన్ని మీరు గ్రహించండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. అపోస్తలులు ఏదైతే బోధించారో బోధించిన ప్రకారం నడుచుకోవాలి. ఏదైతే పత్రిక రూపంగా తెలియజేసారో ఆ పత్రిక రూపంగా అయినా మనము తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ యొక్క ఆచారాలను మనము పాటించాలి. పర్యంపర్యములు అనేసి అన్నాడు. అంటే పర్యంపరములు అంటే వారు చేసినటువంటి ఆచారం, వారు చేసినటువంటి పద్ధతులు. ఆ యొక్క పద్ధతిలో ఏం లేదు అంటే గుడ్ ఫ్రైడే లేదు. ఈ గుడ్ ఫ్రైడే దాని అసలు పేరు ఏమిటి అంటే హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా దాన్ని పిలుస్తూ దాన్ని అన్యులు పండుగ చేసేవారు. అన్యులు చేసుకునేటటువంటి పండుగను ఈ రోమారాజు అయినటువంటి కన్స్టాంటిన్ అనేటటువంటి ఒక రోమారాజు దానిని ఏం చేసాడు అంటే ఈ యొక్క హోలీ ఫ్రైడేని, బ్లాక్ ఫ్రైడేని, గ్రేట్ ఫ్రైడేని ఎలా మార్చాడు అంటే ఈ ఇద్దరు రాజులు ఈ యొక్క అసలు యొక్క పండుగని, అసలు యొక్క పేరు కలిగినటువంటి దాన్ని గాడ్ ఫ్రైడేగా మార్చి ఇద్దరు యొక్క రాజులు చేసేవారు. ఈ యొక్క రాజులు అన్నది ఈ పండుగన తీసుకురావడం జరిగింది. ఇరినయస్, టెర్టులియన్ అనేటటువంటి వ్యక్తులు ఈ హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే దాన్ని వీళ్ళు గాడ్ ఫ్రైడేగా మార్చుకున్నారు. గాడ్ ఫ్రైడేగా, గుడ్ ఫ్రైడే కాదు, గాడ్ ఫ్రైడేగా మార్చుకున్నారు. ఈ గాడ్ ఫ్రైడేగా మార్చుకున్నటువంటి ఇద్దరు రాజులు ఇరినయస్, టెర్టులియన్ అనేటటువంటి ఇద్దరు రాజులు. ఇదే రాజులు ఏం చేశారంటే ఈ గాడ్ ఫ్రైడేను తాము పండుగగా ఆచరించేటటువంటి వాళ్ళు పండుగ చేయడానికి ప్రారంభించారు. వీళ్ళు ప్రారంభించిన తర్వాత ఈ కాన్స్టాంటిన్ అనేటటువంటి వ్యక్తి ఈ గాడ్ ఫ్రైడేను గుడ్ ఫ్రైడేగా మార్చాడు. ఈ గాడ్ ఫ్రైడేను గుడ్ ఫ్రైడేగా మార్చాడు. ఈయన మార్చిన ప్రకారంగా తాము ఫాలో అయినటువంటి వారు రోమన్ కాథలిక్ అనేటటువంటి ఈ యొక్క మత శాఖ దీన్ని ఆచరించడానికి ఈ రాజు రోమారాజు అయినటువంటి కాన్స్టాంటిన్ అనేటటువంటి వ్యక్తి ఈ గుడ్ ఫ్రైడేగా తాను మార్చి పండుగను చేయడానికి ముందుకు వస్తే ఈ రోమా కాథలిక్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పండుగగా ఆచరించడానికి ముందుకు వచ్చారు. ఎప్పుడు అంటే సుమారుగా క్రీస్తు శకం 272-327 ఆ మధ్య కాలంలో ఈ యొక్క గుడ్ ఫ్రైడేను తీసుకొచ్చారు ఈ పండుగ చేయాలని. ఇది గ్రంథంలో ఈ యొక్క పండుగ ఎక్కడా కనిపించదు. దీనికి ఒక్క వచనం కూడా ఆధారం లేదు. పండుగ చేయమని ఆజ్ఞ లేదు, దీన్ని చేసినట్టు ఆచారము లేదు. ఇది గుడ్ ఫ్రైడే. తర్వాత
ఈస్టర్ కు ముందు శుక్రవారం ఏదైతే వస్తుందో దాన్ని గుడ్ ఫ్రైడే అనేసి అన్నారు. ఈస్టర్ అంటే ఎప్పుడు అంటే యేసు ప్రభు పునరుద్ధానమైన దినము, దాన్ని ఈస్టర్ అనేసి అన్నాడు. ఈ యొక్క ఈస్టర్ ను కూడా, ఈస్టర్ కి అసలు పేరు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఈస్టర్ కు ఈస్టర్ దీనికి అసలు పదం ఏమిటినంటే, దీన్ని అసలు పదం ఇస్తారు. ఇస్తారు అనేటటువంటి పదం. ఈస్టర్ కు అసలు పదం ఏమిటంటే ఇస్తారు. ఇస్తారు అనేటటువంటి పదంలో నుంచి దాన్ని ఈస్టర్ గా మార్చారు. ఈస్టర్ అనే ఒక పదము ఇస్తారు నుంచి దాన్ని మార్చబడినది. ఈస్టర్ అని పిలువబడక ముందు ఈస్టర్ అనే ఒక పదం ఉండేది. ఈస్టర్ అనే ఒక పదం అన్నది అది ఈస్టర్ అనేటటువంటి పదము ఇస్తారు అనేటటువంటి పదం, ఇస్తారు అనేటటువంటి పదంలో నుంచి దీన్ని ఈస్టర్ గా మార్చారు. ఈస్టర్ అనేది మనము చరిత్రను చూసినట్లయితే ఈస్టర్ అనేది ఒక దేవత పేరు. ఈస్టర్ అనేది ఒక దేవత పేరు. ఆ దేవత ఎవరునంటే అన్యజనులు చేసుకునేటటువంటి వారు. ఈ యొక్క ఈస్టర్ అనేటటువంటి దేవతను వాళ్ళు కొలుచుకునేటటువంటి వారు. ఈ ఈస్టర్ అనే ఒక పదాన్ని దేనిగా మార్చారు అంటే ఈస్టర్ గా మార్చారు. ఈస్టర్ అనేది ఒక దేవత, దాన్ని ఆకాశవాణి అని కూడా పిలిచేవారు. ఈ యొక్క దేవతని ఆకాశవాణి దేవత అని కొలిచేవారు. దీని గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి, మనం చదువుదాం. లేదా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశవాణి దాని యొక్క దేవతకు పిండి వంటలు చేయవాలని పిల్లలు కత్తెలు ఏడ్చున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు అనేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దేవతను వాళ్ళు ఇశ్రాయేలు యూదా ప్రజలు దేవుని విడిచి ఒక దేవతను కొలవడానికి ముందుకు వచ్చారనంట. ఆ దేవత పేరు ఏదేనంటే ఇస్తారు అనేటటువంటి దేవత పేరు. దీన్ని ఆకాశరాణి అనేటటువంటి పేరు అనేది దానికి కలదు. దాని పేరు ఇస్తారు అనే ఈ యొక్క దేవత. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు ఈ ఆకాశరాణి యొక్క దేవత పేరు ఇస్తారు. దీన్ని ఇంగ్లీష్ లో మీరు చూడండి ఒకసారి, అక్కడ ఇస్తారు అనే మాట ఉంటది. ఇస్తారు అనేది అది ఒక దేవత పేరు. ఈ ఇస్తారు అనే ఒక పదాన్ని ఈస్టర్ గా మార్చుకున్నారు. ఈస్టర్ గా మార్చుకున్నారు. ఇంక మరొక వచనాన్ని చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 7 నుంచి 19 వచనాల్లో మనం చదివినట్లయితే, మీకు సమయం దొరికినప్పుడు చదవండి. ఇర్మియా గ్రంథంలో
44వ అధ్యాయము 7వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న సందర్భాలను మీకు సమయం దొరికితే మీరు చదవండి. అందులో కూడా దీని యొక్క పేరును మనం చదువుతాం. పద్దెనిమిదో వచనం ఒకసారి చదువుదాం. 18 వచనం, 18, 19 వచనాలు. మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గం చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపం వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపుగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయుచున్నామా అని వారు చెప్పగా అనిస్తుంది. ఇక్కడ కూడా ఆకాశరాణి అనే ఒక పేరును మనం చదువుతున్నాం. ఈ ఆకాశరాణి దీని అసలు పేరు ఏదేనంటే ఇస్తారు అనేటటువంటి ఈ యొక్క పేరు. దీన్ని ఎలాగ మార్చబడింది అంటే ఈస్టర్ అనే యొక్క దాన్ని మార్చి దీనికి ఈస్టర్ అంటే దీనికి మనవాళ్ళు సరైన సమాధానం చెప్పక దీన్ని ఎలా వాడుకుంటున్నారు అంటే ఈస్టర్ అంటే ప్రభువైన యేసు లేపబడిన దినం అని ఒక సూటి సమాధానం కాకుండా తప్పించుకునేటటువంటి సమాధానం ఇది. గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం నాడు యేసు ప్రభు అప్పగింపబడిన దినం అని చెప్పి తప్పించుకుంటారు. దానికి గుడ్ ఫ్రైడేకు అసలు గ్రంథ ఆధారం ఏది అని అడిగితే ఎవరు చెప్పారు. దీనికి తప్పించుకోవడానికి సూటి సమాధానం ఏమిటంటే యేసు ప్రభు అప్పగింపబడిన దినం, మా పాపాల నిమిత్తం అప్పగింపబడిన దినం శుక్రవారం. పోనీ ఆ గుడ్ ఫ్రైడే శుక్రవారం అన్నది మంచి శుక్రవారం వారంలో కొలుస్తున్నప్పుడు ప్రతి శుక్రవారం మర్చిపోతారు, ప్రతి శుక్రవారం అనేది చేయరు. ఎందుకు ఒకే శుక్రవారాన్ని మంచి రోజుగా కొలుస్తారు అంటే ఈస్టర్ ఎప్పుడైతే ఆ యొక్క డేట్ వస్తుందో ఆ డేటుకు ముందు వారాన్న ముందు 2 రోజుల్లో ఈ ఈస్టర్ అని ఎప్పుడు కొలుస్తారంటే ఆదివార దినము, యేసు ప్రభు పునరుద్ధానమైన దినము. యేసు పునరుద్ధానమైన దినం, యేసు పునరుద్ధానమైన దినము లేదా రోజు ఎప్పుడు అంటే ఆదివారం యేసుప్రభు పునరుద్ధానము అయ్యేడు కాబట్టి ఈ యేసుప్రభు పునరుద్ధానమైన రోజు కంటే ముందు శుక్రవారము యేసుప్రభు 3 దినాలు తాను చంపబడి సమాధి చేయబడి 3వ దినాన లేస్తాను అనేటటువంటి ఆ వాక్య బేసిని తీసుకుని వచ్చి శుక్రవారం తాను శిలువలో అప్పగింపబడ్డాడు కాబట్టి అది గుడ్ ఫ్రైడే, అది మంచి శుక్రవారం. ఎందుకు యేసుప్రభు అప్పగింపబడ్డాడు కాబట్టి అది మంచి శుక్రవారం అని పండుగ చేస్తారు. ఈ ఈస్టర్ ఎప్పుడు దేనికి చేస్తారంటే యేసుప్రభు తిరిగి లేచిన యొక్క దినం కాబట్టి, ఆదివారం దినం కాబట్టి. ప్రతి ఆదివారం మళ్ళీ ఈస్టర్ అవదు, ఒకరోజే. ఆ ఒకరోజు ఎప్పుడునంటే ఈరోజు తారీఖు ఎంత? ఏప్రిల్ 5. ఈ 5వ తారీఖు మాత్రమే, ఏప్రిల్ 5 తారీఖున మాత్రమే ఈస్టర్. సంవత్సరం డేట్ మారుతుంది, అయినప్పటికీ ఈ యొక్క సంవత్సరంలో ఏప్రిల్ 5 మాత్రమే ఈస్టర్. కానీ అదే యొక్క డేట్ అన్నది ప్రతి సంవత్సరం రాదు, మళ్ళీ సంవత్సరానికి సంవత్సరం మారుతుంది. సంవత్సరానికి సంవత్సరం దాన్ని మారిపోతూ ఉంటది. సంవత్సరానికి సంవత్సరం మారిపోతే అదే డేట్ నా మళ్ళీ అది జరగదు, డేట్ అనేది మారిపోతుంది, అదే డేట్ రాదు. ఇప్పుడు 26లో అదే డేట్ రాదు, 27న, 28న, 29న డేట్లు అనేది ఏం చేస్తుందంటే ఆ యొక్క సంవత్సరాలను బట్టి మారిపోతూ ఉంటది. ఈస్టర్ అన్నది ఒకవేళ ఇదే కంటిన్యూగా చేయాలంటే ఈ యొక్క డేట్ కంప్లీట్ గా ఎప్పుడు కూడా మారకూడదు, అదే డేట్ ఉండాలి.
కానీ వాళ్ళు ఏం చేస్తారంటే డేట్ మాత్రమే తీసుకుంటారు, ఆ యొక్క దినాన్ని తీసుకోరు. దినాన్ని తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేట్ మాత్రమే, ఏప్రిల్ 5 మాత్రమే యేసు ప్రభు తిరిగి లేచాడు. ఏప్రిల్ 5 అది 2027లో ఇంకా ఏ రోజు డేట్ వస్తుందో తెలియదు. ఇలాగేం చేస్తున్నారంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఒకటే సమాధానం, యేసు ప్రభు లేపబడిన దినం. గుడ్ ఫ్రైడే ఎందుకు చేస్తారంటే యేసు ప్రభు అందరి పాపాల నిమిత్తం అప్పగింపబడిన దినము. ఇదే సాకులు చెప్పి తాను తప్పించుకుంటారు. దీనికి అసలు యొక్క గ్రంథంలో అసలు యొక్క ఆధారాలు అంటే లేవు. ఇది మనుషులు చేసినటువంటి కల్పితం. ఎలాగో మనం ఇందాక చదువుకున్నాం. హోలీ డే, బ్లాక్ డే, గ్రేట్ డేగా పిలువబడేటటువంటి ఈ యొక్క పండుగ ఎలాగ మారుకుంటూ వచ్చిందనంటే గాడ్ ఫ్రైడే, గాడ్ అంటే దేవుడు, ఫ్రైడే అంటే శుక్రవారం, దేవుని యొక్క శుక్రవారం అలా చేసుకుని వచ్చి తర్వాత ఈ రోమ చక్రవర్తి అయినటువంటి కన్స్టైన్ ఈ యొక్క వ్యక్తి ఈ గాడ్ ఫ్రైడే ఉన్నదాన్ని గుడ్ ఫ్రైడేగా మార్చాడు. దానికి ఈ రోమన్ కాథలిక్ పండుగ ఆచరించడానికి 272 327 మధ్య కాలంలో ఈ యొక్క పండుగను ఎరుసలేములో చేయడానికి, ఎరుసలేములో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పండుగను ఆచరించారు. ఈ మత్శాఖ రోమా కాథలిక్ అనేటటువంటి మత్శాఖ మాత్రమే ప్రారంభించారు. అది గ్రంథంలో లేదు, అది మనుషుల యొక్క ఆచారం. అలాంటి యొక్క ఆచారాలను, అలాంటి యొక్క మనుషుల యొక్క పద్ధతులను గ్రంథంలో లేనటువంటి దాన్ని కలపకూడదు అని గ్రంథం తెలియజేసింది. ఇది మనుషుల పద్ధతులు. ఇది కూడా ఈ పండుగ చేయాలి అనేది అది మనుషుల పద్ధతులు. ఒకవేళ మనుషుల పద్ధతుల ప్రకారంగా మనం దేవుని ఆరాధించినా గానీ, దేవుని మహిమపరిచినా గానీ దేవుడు మహిమ పొందడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు చూడండి ఒకసారి. మనుషుల పద్ధతులు అవి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అది మీరు గమనించాలి. మనుషులు కల్పించిన పద్ధతులునంట, మనుషులు కల్పించిన పద్ధతులు. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశం అంటే దేవుని యొక్క సందేశం అని బోధిస్తున్నారు. నన్ను వారు వ్యర్థంగా ఆరాధించుతున్నారు అనేసింది. మీరు గమనించండి, మనిషి చేసినటువంటి పద్ధతిని ప్రకారంగా దేవుని ఆరాధిస్తే దేవుడు ఆరాధింపబడడు. దేవుని మహిమపరచాలన్నా దేవుడు మహిమ పొందడు. ఈ ప్రజలు ఎలాగున్నారంటే మనుషులకు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములని, అంటే దేవుని యొక్క సందేశం ఇది అని బోధిస్తున్నారు. దేవుని యొక్క సందేశం ఈస్టర్ గురించి తెలియజేసిందా? దేవుని యొక్క సందేశం గుడ్ ఫ్రైడే గురించి తెలియజేసిందా అని అంటే దేవుని యొక్క సందేశం ఎక్కడా లేదు. అది మనుషులు కల్పించినటువంటి పద్ధతి, మాత్రమే. ఆ మనుషులు ఎవరో కూడా మనం చదువుకున్నాం. అసలు ఆ రోమా చక్రవర్తి అయినటువంటి ఈ యొక్క వ్యక్తియే దీనికి పునాది. ఈ యొక్క రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనేటటువంటి ఈ యొక్క రోమా చక్రవర్తి ఈ ఈస్టర్ కు, గుడ్ ఫ్రైడేకు అసలు మూల కారణం ఆయన. అన్యుడైనటువంటి రాజు దీన్ని చేయడానికి ముందుకొచ్చాడు. కాన్స్టాంటిన్ అనే రోమా చక్రవర్తి ఇస్తారో అను పదమునకు కాస్త మార్చేసి ఏం చేశాడంటే ఈస్టర్ అని మార్చాడు. ఈస్టర్ గా మార్చి ఈస్టర్ అనే యొక్క పదమునకు ఆ యొక్క దానిని తాము బలపరచుకోవడానికి యేసుప్రభు పునరుద్ధానం దాన్ని జోడించారు. అదే రోజు యేసుప్రభు పునరుద్ధానం అయ్యాడు కదా, ఆదివారం ఈస్టర్ నాడు యేసుప్రభు పునరుద్ధానాన్ని లింక్ చేసి ఈ పండుగ చేయడానికి ఈ యొక్క వ్యక్తి ప్రారంభించినటువంటి పద్ధతి అది ఆ మనిషి యొక్క పద్ధతి, ఆ రోమారాజు యొక్క పద్ధతి. ఇది దాన్ని క్రైస్తవులు సంఘంలోనికి తీసుకొచ్చి పండుగ అంటే ఓ హడావిడి చేసుకుంటూ దీన్ని ఆచరిస్తున్నారు. కానీ గ్రంథంలో అది లేదు. మనుషులు కల్పించిన పద్ధతులను దేవుడు అంగీకరించాడు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలోని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అనేసి అన్నాడు. అంటే మనుషుల పద్ధతులను దేవుడు ఇష్టపడాడు, మనుషులు చేసిన పద్ధతులను దేవుడు ఇష్టపడాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, అది దాన్ని దెయ్యముల బోధ అనేస్తున్నాడు. దెయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస లగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అనేసింది. దాన్ని దెయ్యముల బోధ అనేసి అన్నాడు. దెయ్యముల బోధ అనేది ఏంటన్నాడు అంటే మనుషులు కల్పించినటువంటి బోధను, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దెయ్యపు బోధ అనేసింది. దెయ్యముల బోధ ఎందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అది పరిశుద్ధాత్మ ఏమని తెలియజేస్తున్నాడు అంటే దెయ్యముల బోధ, మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దాన్ని దెయ్యముల బోధ అనేసి అన్నాడు. దెయ్యముల బోధ అనంట అది. ఈ దెయ్యముల బోధ ఏందో కొంతమంది లక్ష్యం ఉంచుతారు, కొంతమంది ఆ యొక్క బోధన ఇష్టపడతారు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు. దెయ్యముల బోధ ఏందో లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దీనిని లక్ష్యం ఉంచుతారు అనేసి అంటున్నాడు. ఒకవేళ దెయ్యముల బోధ ఏందో లక్ష్యం ఉంచిన వాడు తమకు అనుకూలమైనటువంటి బోధకులను సమకూర్చుకుంటాడు. 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ తిమోతి పత్రిక. ఎందుకనగా జనులు హితబోధన అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధన సహింపక దుర్దశవులు గలవారై తమ స్వకీయ అంటే తమ ఇష్టమైనటువంటి దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవి ఇవ్వక అది కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనేసి అన్నాడు. ఆ తిరుగు కాలం అనేది వచ్చింది ఎప్పుడు అంటే అంత్య దినం. మనము ఇప్పుడున్నటువంటి యొక్క దినాలు ఎలాంటివి అంటే సత్యాన్ని వినేటటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయనంట. సత్యములకు చెవిని యొక్క కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనేసి అన్నాడు. ఆ తిరుగు కాలము ఇదే. ఆరోగ్యకరమైనటువంటి బోధ, హితబోధ అనేది బోధించబడుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మీ ఆత్మను రక్షించేటటువంటి బోధ, హితబోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ, అది అపోస్తులు బోధించినటువంటి బోధ అని తెలియజేస్తుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ మనుషులు కల్పించినటువంటి బోధను, దెయ్యాల బోధలను బోధిస్తూ ఉంటే అందరూ దాన్ని ఇష్టపడుతున్నారనంట. దాన్ని ఇష్టపడేటటువంటి కాలాన్ని వస్తుంది అనే ఒక విషయాన్ని తెలియజేశాడు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దుర్దశవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేస్తుంది. ఈ బోధకుడు బాగా చెప్తాడు, మనకు ఇష్టమైన మనము ఏదైతే కోరుకుంటామో అలాగే బోధిస్తాడు అని ఈ సమాజం మొత్తము అలా బోధించేటటువంటి బోధన మాత్రమే ఇష్టపడుతున్నారు. అలా బోధించినటువంటి బోధ అది మనుషులు కల్పించిన బోధ, దెయ్యముల బోధ. అలాంటి యొక్క బోధను చెప్పేవారిని అందరూ ఏం చేస్తారంటే తమకు అనుకూలమైనటువంటి బోధకులను వారు సిద్ధం చేసుకుంటారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనుషుల యొక్క పద్ధతులను బట్టి దేవుడు మహిమపరచబడడు, దేవుడు ఆరాధింపబడడు. ఒకవేళ బోధించేటటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. బోధించడానికి దేవుడు హెచ్చరిక చేశాడు. హెచ్చరికను గ్రహించిన వాడు ఇలాగ బోధించకూడదు. గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగానే బోధించు, లేనిది కలిపి బోధించకు, ఒక దినాన నిన్ను నిలువిస్తాను అనేసి అన్నాడు దేవుడు. దాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఎవడు కూడా మనుషులు కల్పించిన పద్ధతులు బోధించకూడదు. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. ఆయన మాటలతో ఏది చేర్చకుమో, ఆయన అంటే దేవుడు నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు వగుదు అనేసింది. ఆయన మాటలతో ఏమి చేర్చకుమో అనేసింది. అది బోధించేటటువంటి వ్యక్తికి హెచ్చరిక. అది దేవుని ఎదుట నిల్చున్న అనేటటువంటి భయం లేకపోతే
ఎలా పడితే అలా బోధిస్తాడు. దేవుని ఎదుట నిల్చున్నాననే యొక్క ఆలోచన అతనిలో ఉంటే, భయం ఉంటే, దేవుని యొక్క సంగతులతో ఏది కూడా చేర్చకుండా మాట్లాడతాడు. దేవుని యొక్క మాటలతో ఏది చేర్చుకుమో ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వు అబద్ధకుడు అవుతావు అనేసి అన్నాడు. బోధించేటటువంటి వ్యక్తి ద్వితోపదేశకాండం 4:2 ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి కూడా ఈ విధంగా తెలియజేశాడు. ద్వితోపదేశకాండం 4 మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను ఇచ్చిన ఆజ్ఞలను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. ఏది కలపకూడదు, దానిలో నుండి దానిలో నుండి దేనిని తీసి- దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. అంటే దేవుని యొక్క మాటలో నుంచి ఏది తీసివేయకూడదు, దేన్ని కూడా ఆ యొక్క సందేశంలో దేన్ని కలపకూడదు. అదే యొక్క అధ్యాయంలోని 30 ద్వితోపదేశకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయం 32వ వచనం. 12:32లో కూడా అది మాట, అలాంటి ఒక మాటని చదువుతాం. అదే ద్వితోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞాపించున్న ప్రతి మాట ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏది నీవు కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు అనేసి అన్నాడు. గ్రంథాన్ని బోధించే వ్యక్తి దేన్ని కలపకుండా దేన్ని తీసివేయకుండా బోధించాలి. అలా బోధించాలంటే ఈ రెండు రావు. గుడ్ ఫ్రైడే రాదు, ఈస్టర్ రాదు. అది మనుషులు కల్పించినటువంటి పద్ధతి. అది ఒక పండుగ చేయాలని రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ అనేటటువంటి రోమా చక్రవర్తి హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అనే ఈ యొక్క దీన్ని ఇలా పిలిచేటటువంటి యొక్క దానిని ఇద్దరు యొక్క రాజులు దీన్ని ఎలా మార్చుకున్నారంటే, ఇరానాయస్ అనేటటువంటి రోమారాజు, టెర్టులియన్ అనేటటువంటి రోమారాజు దీన్ని గాడ్ ఫ్రైడేగా మార్చుకున్నారు. ఈ గాడ్ ఫ్రైడే ఉన్నదాన్ని ఈయన ఏం చేసాడు, గుడ్ ఫ్రైడేగా మార్చాడు. ఈ రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ ఈయన మార్చినదే ఈ గుడ్ ఫ్రైడే. ఈయన కల్పించినటువంటి పద్ధతి ఈ గుడ్ ఫ్రైడే. అది రోమా చక్రవర్తి అయిన మనిషి యొక్క పద్ధతి. అది మనిషి యొక్క పద్ధతి. మనిషి పద్ధతితో దేవుని మహిమ పరిస్థితి, దేవుడు మహిమ పొందడు. అది రోమా చక్రవర్తి యొక్క పద్ధతి. అది రోమా చక్రవర్తి పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా దేవుడు మహిమపరచబడాడు. మనుషుల పద్ధతులను దేవుని యొక్క సందేశం అని బోధించకూడదు. అలా బోధిస్తే దేవుడు మహిమపరచబడాడు, దేవుడు ఆరాధింపబడాడు. బోధించినటువంటి వ్యక్తి దేన్ని కూడా కలపకూడదు, తీసివేయకూడదు. ఒకవేళ కలిపి తీసివేసి బోధించినట్లయితే ఒక దినాన మనం ఏమవుతామనంటే అబద్ధికులు అవుతాము అనే ఒక విషయం తెలియజేశాడు. లాస్ట్ చేశారు కదా సార్, అది ఎప్పుడైనా కోరికలు మాట్లాడదు సార్. కాబట్టి దీన్ని గ్రంథాన్ని ముగించేటప్పుడు కూడా ఈ యొక్క విషయాలు ఖచ్చితంగా చెప్పి ముగించాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం నుంచి గ్రంథాన్ని ముగించేటప్పుడు కూడా ఆ యొక్క విషయాలను గుర్తు చేసి ముగించడం జరిగింది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుల్లో దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసినట్లా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును అనేసి అన్నాడు. దీన్ని చెప్పి గ్రంథాన్ని ముగించాడు. వీటిని దృష్టిలో పెట్టుకుని బోధించేటటువంటి వ్యక్తి వీటి గురించి బోధించాడు.
గుడ్ ఫ్రైడే గురించి, ఈస్టర్ గురించి బోధించాడు. ఒకవేళ అలా బోధిస్తున్నాడు అంటే అతనికి దేవుని భయం లేదు. అతనికి దేవుని భయం లేదు. దేవుని యొక్క భయం ఉంటే ఆయన మాటలో ఏది నువ్వు చేర్చుకు, ఒక దినాన్ని అబద్ధికుడు అవుతావు దేవుని ఎదుట నిలబడితే. అది గుర్తు పెట్టుకున్న వ్యక్తి ఈ గ్రంథంలో నుంచి ఏది తీసివేయడు, ఏది కలపడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే అన్నది కలిపిన పద్ధతి, కలిపిన యొక్క పండుగ. ఈస్టర్ అన్నది కలిపిన యొక్క పండుగ. అది అపోస్తులు ఎక్కడ ఆచరించలేదు. అపోస్తుల పత్రిక ద్వారా ఎక్కడ పండుగ చేయమని ఆజ్ఞ అన్నది లేదు. కాబట్టి ఈ యొక్క విషయాలను మీ మనసులో ఉంచుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ